ఇక్కడ మనకు ఏమి ఇచ్చారు, ప్రిన్సిపల్ ఇచ్చారు, రేట్ ఇచ్చారు, అండ్ దెన్ టైం ఇచ్చారు. ఫస్ట్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, ఏ ఈక్వల్ టు పీ టైమ్స్ 1 ప్లస్ ఆర్ డివైడెడ్ బై 100 హోల్ రేజ్డ్ పవర్ ఆఫ్ టీ. సో దిస్ ఇస్ ద ఫార్ములా. ఇక్కడ మనకు ఇయర్స్ అనేది 2, 3/4 ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది. సో ఫస్ట్ దీన్ని 2 టర్మ్స్గా స్ప్లిట్ చేసుకుందాం. ఫస్ట్ హోల్ నెంబర్గా రాసుకుందాం అండ్ దెన్ ఫ్రాక్షన్గా రాసుకుందాం. సో ఇది 2 ఫుల్ ఇయర్స్ కాబట్టి ఇది ఈజీగా రాసేసుకోవచ్చు. మనకి ఈ ఫ్రాక్షన్ని ఎలా రాసుకోవాలన్నదే డౌట్. 3/4 అనేది 8% పర్ యానం. సో 8% కాబట్టి సో మల్టిప్లై బై 8 చేస్తే 4 times 2 which is 6 అవుతుంది. సో అంటే ఇది ఎంత అయింది, 6% అయింది. సో ఫర్ దిస్ 2 full years ప్లస్ 6%గా రాసుకోవాలి టైంని. ఈ ఫార్మేట్లో రాసుకోవాలంటే ఏ ఈక్వల్ టు పీ టైమ్స్ 1 ప్లస్ ఆర్ డివైడెడ్ బై 100 హోల్ రేజ్డ్ పవర్ ఫస్ట్ 2 years రాసేసుకోవాలి టైమ్స్ దెన్ 6% రాయాలి. 1 ప్లస్ 6% ఈజ్ నథింగ్ బట్ 6 డివైడెడ్ బై 100. సో ఇలా రాసుకొని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. ప్రిన్సిపల్ ఎంత, 6250 టైమ్స్ 1 ప్లస్ ఆర్ ఎంత, 8 డివైడెడ్ బై 100 హోల్ రేజ్డ్ పవర్ ఆఫ్ 2. ఈ 8 డివైడెడ్ బై 100ని 4తో క్యాన్సిల్ చేస్తే 4 2s are 8, 4 25s are 100. 2 డివైడెడ్ బై 25గా రాసుకోవచ్చు. సో దీన్ని ఎల్సిఎం తీస్తే సో 27 డివైడ్ బై 25గా రాసుకోవచ్చు. హోల్ రేజ్డ్ పవర్ ఆఫ్ 2 కాబట్టి మనం 2 times ఒకేసారి రాసేసుకుందాం. సో 27 డివైడెడ్ బై 25 టైమ్స్ 27 డివైడెడ్ బై 25. ఇప్పుడు మనం ఈ టర్మ్ని సింప్లిఫై చేయాలి. 2తో క్యాన్సిల్ చేస్తే 2 3s are 6, 2 50s are 100. సో ఎల్సిఎం తీసుకుంటే 50 times 150 ప్లస్ 3 which is 53. 53 డివైడెడ్ బై 50. ఇక్కడ 20 డినామినేటర్ 25 times 25 which is 625. సో 625 1s are 6 and 10s are then 10 1s are 10 5s are. సో ఫైనల్గా మనకు 27 times 53 డివైడెడ్ బై 5 మిగిలింది. ఇక్కడ డిజిటల్ సమ్ అనేది యూజ్ చేసి మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 2 + 7 9. ఇక్కడ 2 + 7 9, 5 + 3 8. సో న్యూమరేటర్ ఏమొచ్చింది, 9 times 8 వచ్చింది. 9 9s are 81. 81 times 8 చేస్తే మనకు 648 వచ్చింది. మళ్ళీ మనం డిజిట్ సమ్ చేస్తే 6 + 4 10, 10 + 8 18. 18 అంటే 1 + 8 సో 9 వస్తుంది ఇక్కడ. సో న్యూమరేటర్లో 9 వచ్చింది. డివైడెడ్ బై 5 తీసుకుందాం. ఈ డివైడెడ్ బై 5 చేసే బదులు మనం ఈ 5ని 10/2గా రాసుకుందాం. సో అప్పుడు డినామినేటర్లో 1 + 0 ఓన్లీ 1 అయింది. 9 2s are 18 అవుతుంది. 18 1 + 8 చేస్తే 9 వస్తుంది. సో మనకు డిజిట్స్ ఇవన్నీ డిజిట్స్ సమ్ చేస్తే 9 వస్తుంది. ఈ ఆప్షన్స్లో ఈ డిజిట్స్ యొక్క సమ్ చేస్తే 9 ఎక్కడ వస్తుందో దట్ ఈస్ అవర్ రైట్ ఆప్షన్. ఆప్షన్ డి ఏంటి, 7 + 7 + 2 + 7 + 4 + 0. 7 7 7 3 7s which is 21. 21 + 2 23. 23 + 4 27. సో 27 కాబట్టి అగైన్ యాడ్ చేస్తే 2 + 7 which is 9 వస్తుంది. సో ఇట్ ఈస్ మ్యాచ్ విత్ అవర్ డిజిటల్ సమ్. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్.